అందరికీ శాంతియుతంగా ఎలక్షన్ జరగాలని, అలాగే రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరగాలి, బ్యాలెన్స్ ఉండాలి, రాష్ట్రంలో సమతుల్యత ఉండాలి, వీటన్నిటినీ ముందుకెళ్ళాలి. అలాగే ప్రశాంతంగా ఓటింగ్ జరగాలి. అలాగే నా దృష్టికి ఒక 200 EMIలు సరిగ్గా పనిచేయట్లేదు. గాజువాకలో కూడా అవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు పార్టీ వాళ్ళు. అలాగే మీ ఎలక్షన్ కమిషన్ గారిని కూడా ఇవి సరిగ్గా కరెక్ట్ చేసి ఓటర్స్కి కొంచెం సజావుగా జరిగేలాగా చూడమని, EMIs ఎక్కడ పనిచేయట్లేదు అని చూడమని కోరుకుంటున్నాను. మరి ఖచ్చితంగా ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం మేము కోరుకుంటాం, కానీ మరి లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అవసరం అయితే కొంత ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా అందరికీ అనిపిస్తాం. అదే మేము కూడా కోరుకుంటాం. It's not about for me. It's a journey. It's not a first election for me. This is my third election. So we fought. This is my third election. This is my direct election. First time after setting up the party. So it's a journey. It's not about one time. Because we are here to stay. We are here to fight. Whatever the destiny unfolds for us, we are prepared. తెలంగాణకి చూడాలి. ఇప్పుడు వెళ్ళి నాకు 2-3 పనులు ఉన్నాయి, కొన్ని చూసుకుని ఎలా వెళ్ళాలని చూడాలి. One of your candidates, MLA candidate in Anandpur has destroyed the EVM machines. How do you react to that? Actually, it's not a right thing to do, because I have to get into the details. What exactly happened? Is it something because I have to look into it, because without looking into it, I cannot comment on that. Sir, EVM that's what ఇందాక అదే చెప్పాను. మా దృష్టికి 200 EMIలు పనిచేయట్లేదు అనేది మా దృష్టికి వచ్చింది, ఇంక్లూడింగ్ గాజువాకలో కూడా కొన్ని న్యూస్ వర్గాలు. అందుకని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి ఆల్రెడీ మాట్లాడారు, మన పార్టీ పెద్దలు మాట్లాడారు. అలాగే నేను కూడా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా టెక్నికల్ ప్రాబ్లమ్ చూద్దాం ఎలా జరుగుతాయి. న్యాచురల్ ఎలక్షన్ కాబట్టి సడన్ గా ఒక మాట అనేది ఈజీగా ఆల్రెడీ రెస్పాన్సిబుల్. అదే ఎలక్షన్ కమిషన్ కి బాధ్యత ఉంటుంది, సజావుగా జరగాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.